వినోదం కోసం ఆడే పేకాట అనైతిక చర్య కిందికి రాదట. సో కొన్నిసార్లు కోర్టుల తీర్పులు అనేది చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ వినోదం కోసం ఆడే పేకాట అనేది అనైతిక చర్య కిందికి రాదని చెప్తుంది. ఒక సిచ్యువేషన్లో ఒక కేసులో ఏందో చూద్దాం ఒకసారి అని. ఓ కేసు విచారణలో సుప్రీంకోర్టు వ్యాఖ్య: బెట్టింగ్, జూదం వంటి ఉద్దేశం లేకుండా కేవలం వినోదం కోసం పేకాట ఆడటం అనైతిక చర్య కిందకు రాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కర్ణాటకలోని ఓ సహకార సంఘానికి డైరెక్టర్గా ఎన్నికైన హనుమంతరాయప్ప వైసీ అనే వ్యక్తికి పేకాట కేసులో శిక్ష పడిందని ఆయన ఎన్నికను అధికారులు రద్దు చేశారు. దీన్ని కర్ణాటక హైకోర్టు కూడా సమర్థించింది. ఈ నేపథ్యంలో తన ఎన్నిక రద్దును సవాల్ చేస్తూ హనుమంతరాయప్ప సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై ఇటీవల విచారణ చేపట్టిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం స్పందిస్తూ పేకాట ఆడుతూ పట్టుబడ్డ హనుమంతరాయప్పతో పాటు మరికొందరు ఎటువంటి విచారణ లేకుండానే 200 రూపాయల జరిమానా విధించినట్లు గుర్తించాం. మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో పేకాట ఆడటంలో చాలా విధానాలు ఉన్నాయి. ప్రతి దాంట్లో అనైతిక చర్య దాగి ఉంటుందని చెప్పడం కష్టం. ప్రత్యేకించి బెట్టింగ్, జూదం ఉద్దేశం లేకుండా కేవలం వినోదం కోసం ఆడే ఆటలో అనైతిక చర్య ఉందని చెప్పడం ఇంకా కష్టం. అందువల్ల ఈ కేసులో పిటిషన్దారుకు పడిన శిక్షతో ఆయన ఎన్నికను పక్కన పెట్టడం సరికాదు. ఆయన ఎన్నిక చెల్లుతుంది, తన పదవీ కాలం ఉన్నంత వరకు కొనసాగుతారని కోర్టు పేర్కొంది. సో వీళ్ళు ఏం చెప్తారంటే, బెట్టింగ్, జూదం ఇంటెన్షన్ లేకుండా పైసలు కట్టి బెట్ అంటారు కదా, అట్లా బెట్టు కట్టి ఆడనంత వరకు వినోదం కోసం ఆడే పేకాట అనైతిక కిందికి రాదు. ఆయన పదవి అనేది, ఆయన నియామకం అనేది కొనసాగుతుంది, అది నైతికమే అని చెప్పేసి అయితే కోర్టు చెప్తుంది.